హలో ఆల్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. నేను ముందు ట్వీట్ చేసినట్టు, ముందు మెసేజ్ పెట్టినట్టు ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పటివరకు నా పాడ్కాస్ట్లో నేను ఎప్పుడు ఏ కాంట్రవర్షియల్ సబ్జెక్టు టచ్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఒకసారి ఈ టాపిక్ని టచ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈరోజు ఎపిసోడ్ పేరు GOD, గాడ్. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. అంటే అవర్స్ నుండి డేస్ దాకా అలా కూర్చుని డిస్కస్ చేసుకునేంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంది. ఈ ఎపిసోడ్లో నేను గాడ్ అంటే నమ్మాలా వద్దా అని నేనేమి చెప్పడం లేదు. అసలు గాడ్ అంటే ఎవరు, గాడ్ అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు మనం గాడ్ అంటే భయం భక్తి చూపిస్తాము, టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ గో అని డిస్కస్ చేస్తున్నాను. ఎండ్ వరకు వినండి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ప్రపంచంలో దేనికైనా సరే నమ్మాలా వద్దా అని ఉంటుంది. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, గెలుస్తుందా గెలవదా అనేవి 2 పాయింట్స్. మ్యాచ్ లాస్ట్ బాల్ దాకా వెళ్ళి 1 రన్ 2 రన్స్ కొట్టారంటే టై అవుతుందనే కాన్సెప్ట్ మైండ్లోకి వస్తుంది. అప్పటిదాకా టై కాన్సెప్ట్ మన మైండ్లోకి రాదు. సినిమాకి వెళ్ళాలంటే టికెట్ దొరుకుతుందా దొరకదా అనేది మెయిన్ పాయింట్. టికెట్ దొరికాక బాగుంటుందా బాగోదా అనేది ఇంకో పాయింట్. ఇలా ప్రతి దానికి, ప్రతి పాయింట్కి 2 సైడ్స్ ఉంటాయి. అలా గాడ్ అనే దానికి కూడా చాలా సైడ్స్ ఉన్నాయి. నమ్మాలా లేదా, నమ్మడం, నమ్మకపోవడం, కన్ఫ్యూజన్, మూఢనమ్మకాలు, పిచ్చి, ఇలా 5 డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ప్రతివాడు ఏదో ఒక ఫేజ్లో, ఏదో ఒక స్టేజ్లో ఉంటాడు. మనకి ప్రపంచంలో 4500 రిలీజన్స్ పైగా ఉన్నాయి. అలానే ప్రపంచంలో 1,000,000కి పైగా దేవుళ్ళు ఉన్నారు. ఏంటి, బాబాస్ అండ్ మాతాస్ని కలపకుండా. అసలు దేవుడు ఎలా పుట్టాడనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఒక 4000 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. మన సినిమాల్లో, అదే మెయిన్గా లవ్ స్టోరీలో వింటాం, ప్రేమ అంటేనే సాక్రిఫైస్ అని. అలాంటి సాక్రిఫైస్ వల్లనే గాడ్ అనే కాన్సెప్ట్ ఇన్వెంట్ అయ్యింది అని అప్పట్లో మాట. మనకి నచ్చింది ఇతనికి ఇస్తే మనం కోరుకుంది దక్కుతుందనే మాటతో గాడ్ అనే కాన్సెప్ట్ మొదలైంది. దేశం బట్టి గాడ్ ఆకారం మారుతుంది. ఇండియాలో గాడ్కి 5-6 హ్యాండ్స్, 3-5 హెడ్స్, వేరియస్ పవర్స్ ఉన్నాయి. అది మనకు తెలిసిందే. గ్రీక్ గాడ్స్లో బ్రేరియస్ అనే గాడ్, ఇతను ఎర్త్కి హెవెన్కి పుట్టినవాడు. ఇతనికి 100 హ్యాండ్స్, 50 హెడ్స్ ఉండేవంట. మరి వేరే గ్రీక్ గాడ్ ఎవరికి కూడా 3వ హ్యాండ్ లేదు, 2వ హెడ్ లేదు. నిజంగా ఎప్పుడైనా సరే మీ లైఫ్లో కానీ, మీ పేరెంట్స్ లైఫ్లో కానీ, వాళ్ళ పేరెంట్స్ లైఫ్లో కానీ, అలా ఎవరైనా సరే ఎప్పుడైనా ఇంకో ఎక్స్ట్రా హెడ్, ఎక్స్ట్రా ఐ, ఎక్స్ట్రా హ్యాండ్, ఎక్స్ట్రా లెగ్ ఉన్న పర్సన్ని పొరపాటైనా ఎక్కడైనా కానీ చూడడం జరిగిందా? ఈ వరల్డ్ అంతా ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు. బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్ అని మనం అంటూ ఉంటాం. అంటే ఇక్కడ కొండ ఉండాలి, అక్కడ రివర్ ఉండాలి, ఇక్కడ హిమాలయాలు పెట్టాలి, ఆ పైన మేము ఉండాలని బ్రహ్మ డిసైడ్ చేశాడా? సైన్స్లో దీనికి క్లియర్ ఆన్సర్ ఉంది. కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి. మన క్రియేటివిటీ ఏంటంటే ఒక కొండను చూస్తాం, అది ఎలిఫెంట్ షేప్లో ఉంది కదా అని దానికి నేమ్ తగిలిస్తాం. ఆ కొండ కనుక కాణిపాకంలో ఉంటే దానికి ఇంకో నేమ్ ఉంటుంది, దాన్ని రోజు పూజలు చేస్తారు. ఎందుకంటే అక్కడ జనాల నమ్మకం అలాంటిది. ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ టైగర్స్, ల్యాండ్ ఆఫ్ ఆల్ సీజన్స్, ల్యాండ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్. ఇలా దీంతోపాటు ల్యాండ్ ఆఫ్ ఎగ్జాజరేషన్ అని నా నమ్మకం. ఇది ఓపెన్ సీక్రెట్. మనం చూసింది రూపాయి అయితే చెప్పేది 10 రూపాయలు. అది ఇంకో నోటు నుండి వెళ్ళేసరికి కోటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే నమ్మకం అన్నమాట. మీరు దేవుడు ఉన్నాడని నమ్మితే మీకు ఆ దేవుడి గురించి స్టోరీసు, సాహిత్యాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అప్పుడు మీకు, మీ మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంత్రాన్ని స్మరించుకున్న, ఆ పాటలు విన్న, ఆ దేవుడి గురించి ఎవరైనా మాట్లాడుతున్నా మీరు ఆహ్లాదిస్తారు. ఎందుకంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి. ఇక్కడ మీరు ఫ్యాక్ట్ని మర్చిపోతున్నారు. అసలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఫ్యామిలీలో ఆ దేవుడిని అందరూ పూజించడం వలన, చిన్నప్పటి నుండి మీకు పెరిగిన భక్తి వలన, లేకపోతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆ దేవుడిని ప్రే చేస్తే మీరు అనుకున్నది జరిగింది అండ్ అప్పటి నుండి మీకు ఆ నమ్మకం కుదిరింది. సో డైలీ మీరు దండం పెట్టుకుని పని మొదలు పెడుతున్నారు. ఇక్కడ దాకా అంతా ఫైన్, ఇలానే అందరూ ఉంటే వెరీ గుడ్. కానీ మన రిలేటివ్కి ఏదో కష్టం వస్తే వెంటనే ఆ విభూది రాసుకో, ఈ తాయెత్తు కట్టుకో, గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయి, ఉపవాసం ఉండు, వాటర్ కూడా తాగకుండా సన్రైజ్ టు సన్సెట్ ఫాస్టింగ్ చేయి అని జనాలు చెప్పడం సహజం. ఇక్కడ మీరు గమనించాల్సింది మన ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనే పాయింట్. ఏది చేస్తే ఏమొస్తుందో అనే పాయింట్ కాదు. ఏమీ తెలియని మీ రిలేటివ్కి ఏదో పవర్ఫుల్ జరుగుతుంది, ఇలా చేస్తే అని ఒక చిన్న మాట పాస్ చేస్తున్నాం. ఆయనకి జరిగితే ఇంకో 10 మందికి అదే మాట పాస్ చేస్తున్నాడు ఆయన. నిజంగా ఆయన అలా చేయడం వల్లనే పని జరిగిందా అంటారా? అవ్వాల్సిన పని అవుతుంది, జరగాల్సింది జరుగుతుందని, నువ్వేం చేసినా ఏది ఆగదని భగవద్గీతలో చెప్పారు కదా. ఒక యూనివర్సిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. కొంతమంది పిల్లలకి ఒక గేమ్ ఇచ్చి, ఈ గేమ్ని కంప్లీట్ చేయండి, ఎవరు మిమ్మల్ని మానిటర్ చేయడం లేదని, కానీ చీటింగ్ చేయకుండా గేమ్ని కంప్లీట్ చేయడం కష్టమేమో, బట్ గివ్ యువర్ బెస్ట్ అని చెప్పేసి
వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో బ్యాచ్ కిడ్స్ని తీసుకొచ్చి పైన కెమెరాలో మిమ్మల్ని చూస్తున్నాం, ట్రై టు కంప్లీట్ ద టాస్క్ అని చెప్పారు. తర్వాత ఫైనల్గా థర్డ్ బ్యాచ్ కిడ్స్ని తీసుకొచ్చి ఒక ఇన్విజిబుల్ ప్రిన్సెస్ మీ గేమ్ని చూస్తుంది, మీరు చీట్ చేస్తే మాకు తెలిసిపోతుంది, ఆ ప్రిన్సెస్కి యాంగ్రీ వస్తుంది అని చెప్తే ఫస్ట్ బ్యాచ్లో కిడ్స్ చీట్ చేసి గేమ్ని కంప్లీట్ చేశారు. సెకండ్ బ్యాచ్లో కిడ్స్ కొంతమంది చీటింగ్ చేశారు. థర్డ్ బ్యాచ్లో కిడ్స్ ఫస్ట్ 2 బ్యాచెస్ కన్నా అతి తక్కువ చీటింగ్ చేసి గేమ్ని కంప్లీట్ చేశారు. అరే పిల్లలు కదా, పిల్ల వేషాలు అని అనుకోకండి. ఇదే ఎక్స్పెరిమెంట్ అడల్ట్స్కి కూడా పెడితే సేమ్ రిజల్ట్స్ వచ్చాయి. సో మనల్ని ఎవరో చూస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, జడ్జ్ చేస్తారు అని మన మైండ్లో ఉండడం వలన మన బిహేవియర్ ఇలా ఉంది. ఆ చూస్తున్నవాడు దేవుడు అని నమ్మేవాళ్ళు నమ్ముతారు, దేవుడు నమ్మని వాళ్ళు కూడా మనకి ఎందుకులే ఆ పాపం అనుకుంటారు. పాపం ఏంటి, పాప పుణ్యాలు కూడా దేవుడితో రిలేట్ అయ్యే టాపిక్సే కదా. బేసిక్గా దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళకన్నా ధైర్యంగా ఉంటారు, రామ్ గోపాలవరం లాగా. క్రిస్టియానిటీలో 3-4 గాడ్స్ కన్నా ఎక్కువ లేరు. ఇస్లాంలో అల్లాహే పెద్ద గాడ్. జూడాయిజంలో 10 to 12 గాడ్స్ కన్నా లేరు. నెక్స్ట్ పాపులర్ రిలీజియన్ ఈజ్ హిందూయిజం. హిందూయిజంలో 50 lakhs పైగా దేవుళ్ళు ఉన్నారు. అందరికీ ఇదో ప్రశ్న, ఎందుకు మీకు అంతమంది దేవుళ్ళు? నిజానికి భగవద్గీతలో కూడా చెప్పింది హిందూయిజంలో ఉన్నది ఒక్కటే గాడ్ అని, అదే లార్డ్ కృష్ణ అని. లార్డ్ కృష్ణ వేరియస్ అవతారాలే ఈ మిగిలిన గాడ్స్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అది ఇండియాలోనే మనకి ఉపాధి కల్పించే ప్రతిదీ దేవుడనే మనం నమ్ముతాం. చెప్పులు కుట్టేవాడికి అతని పనిముట్లే దేవుడు, బండి మీద కూరలు అమ్మేవాడికి ఆ బండే దేవుడు, మిల్క్ అమ్మేవాడికి ఆవులు గేదెలు అవే దేవుడు. ఇలా మన నోటికి కూడు తెచ్చేది ఏదైనా సరే దేవుడితో సమానం, అలా పూజిస్తాం. పిల్లలకి బుక్స్ అంటే సరస్వతి అని, పంది అంటే విష్ణుమూర్తి అని, కుక్క అంటే సాయిబాబా అని అలా ఒక దేవుడిని ట్యాగ్ చేస్తాం. ప్రతి యానిమల్కి ఒక టెంపుల్ ఉంది, పేరున్న ప్రతి దేవుడికి గుడి ఉంది. బేసిక్గా జనాల్లో చాలా భయం ఉంది, అందుకే ఇదంతా. మనం ఒక్కరోజు దానం పెట్టలేదని కోపం తెచ్చుకుని మనకి కీడు చేస్తే అతను దేవుడు ఎలా అవుతాడు? స్కూల్లో టీచర్ అవుతాడు. ఓ అతను కూడా మనం గాడ్ అని అంటున్నాం కదా, అందుకే మనకి ఇన్ని ఫెస్టివల్స్, ఇన్ని సెలబ్రేషన్స్, ఇంతమంది దేవుళ్ళు. సో అది నమ్మకం, నమ్మకపోవడం. నెక్స్ట్ మూఢనమ్మకం. బయటికి వెళ్తున్నప్పుడు తుమ్మితే కూర్చోవని వెళ్ళాలి, పిల్లి ఎదురు వస్తే అపశకునం, బ్రాహ్మణుడు ఎదురు మంచిది కాదు, ఉప్పు నూనె చేతికి అందించకూడదు, మంగళ షాప్కి వెళ్ళి వస్తే ఏమి ముట్టుకోకుండా బాత్రూంలోకి పోవాలి, ఇంట్లో ఏ శుభం జరిగినా చేయించేది బ్రాహ్మణుడే, అలాంటిది అతని ఎదురు మనకు పనికిరాదు. సెలూన్కి వెళ్ళి ఇంటికి వస్తే ఏది ముట్టుకోకూడదు అంటారు, ఎందుకంటే బార్బర్స్ చనిపోయిన ఇంటికి వెళ్ళి హెడ్ షేవ్ చేస్తారు. సో ఆ మైలుతో మనల్ని ముట్టుకుంటాడేమో అని, అలానే షాప్లో అటు ఇటు ఎగిరే హెయిర్ ఇల్లంతా అవుతుందని కూడా ఇంకో రీజన్. బట్ మరీ ఇలా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఉప్పు నూనె పూర్వం రోజుల్లో లగ్జరీ ఐటమ్స్, వాటిని గాజు సీసాలో పెట్టుకునేవారు. పేదవాడు ఉప్పు నూనె లేకుండా వంట చేసుకునేవాళ్ళు. గాజు సీసాలో ఉండే నూనె జిడ్డు అయితే చేతికి పాస్ అయ్యేటప్పుడు కింద పడే ఛాన్స్ ఉందని కింద పెట్టామనేవారు. దానిని ఇప్పుడు మనం శనిదేవుడితో లింక్ పెట్టేశాం, శని అంటుకుంటుందని అలా పాస్ చేయొద్దని చెప్పారు. నేను ఇక్కడ మీకు 2 రకాల పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. మూఢనమ్మకాలు క్రియేట్ చేసింది మనం, జస్ట్ లైక్ పద్ధతులు, సాహిత్యం, ఆచారాలు, ఇదంతా మీ ఇంట్లో సిచ్యువేషన్ బట్టి ఫాలో కాకపోతే గొడవ అవుతుందని, అది మీకు ఇష్టం లేదనుకుంటే నచ్చకపోయినా ఫాలో అవడమే. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ నాస్తికులు, అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అండ్ దేర్ కన్ఫ్యూజన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును, ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ కన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకి చిన్నప్పటి నుండి జేజీకి దండం పెట్టు, జేజీకి ప్రసాదం పెట్టు అని చెప్పకుండా, అసలు గాడ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయకుండా పెంచితే పెద్ద అయ్యాక వాళ్ళు ఎలా ఉండవచ్చును. సరే, ఇది పక్కన పెట్టండి. దేవుడు అనేవాడు ఉన్నాడని ఒకప్పుడు నమ్మి ఇప్పుడు నమ్మకపోవడం అనేది ఫస్ట్ పాయింట్. లేదు, అసలు నాకు దేవుడు అనే కాన్సెప్టే తెలియదు, ఐ డోంట్ బిలీవ్ హిమ్. నువ్వు 3 years అప్పుడు చెప్పగలవా? మనం సూపర్ మ్యాన్, హల్క్, హీమ్యాన్ లానే దేవుణ్ణి చూసాం. కానీ అలా కొన్ని ఇయర్స్ అయ్యాక నాస్తికులు కూడా అందరిలానే దేవుణ్ణి నమ్మారు, పూజలు చేశారు. వాళ్ళు అనుకున్నది దేవుడు తీర్చలేకపోయాడు, అందుకే దేవుణ్ణి నమ్మడం మానేశారు. వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, గాడ్ అనేవాళ్ళు లేడు. కొంత సైన్స్ తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు. సో ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ అని చెప్తున్నారు. చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా దేవుణ్ణి నమ్మని వాడు ఏథిస్ట్ నా దృష్టిలో.
దేవుడు మనకి కోరుకునేది ఇవ్వలేదని నాస్తికుడు అయితే అప్పుడు యువర్ సేయింగ్ ఇన్ అదర్ వర్డ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. ఎవరికి వాళ్ళు అప్పుడప్పుడు నాస్తికులు అనుకుంటారు వాళ్ళ మనసులో. నా దృష్టిలో నాస్తికులు అంటే నాస్తికుల తల్లిదండ్రుల నుండి పెరిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ మనసులో మైండ్లో ఎక్కడో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి అని అనుకున్న ఆశ్చర్యపోను నేను. సో నమ్మకం, మూఢనమ్మకం, నమ్మలేకపోవడం, కన్ఫ్యూజన్, ఫైనల్గా పిచ్చి. ఇది చాలా డేంజరస్ ఫార్మ్ ఆఫ్ బిలీఫ్. ప్రతి రిలీజన్లో వీళ్ళు ఉంటారు. గాడ్ని నమ్మి దండం పెట్టడం ఒకటి, గాడ్ని నమ్మి ప్రసాదం పెట్టడం ఇంకోటి, గాడ్ని నమ్మి ఉపవాసం చేయడం ఇది కూడా ఓకే. కానీ ఏ దేవుడు బలిదానం కోరాడు? ఏ దేవుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకో అని చెప్పాడు? ఇంకా హైలైట్ ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ టీవీ పెడితే బాబాలు ఈ మాతాలు స్పీచెస్ ఎక్కువ అవుతున్నాయి. బేసిక్గా గాడ్ ఫిలాసఫీ సింపుల్. గాడ్ అంటే శివుడో, రాముడో, కృష్ణుడో కాదు, నీకు సహాయం చేసినవాడు. మిథాలజీ ప్రకారం జనాలకు హెల్ప్ కావాల్సిన టైంలో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళని దేవుడు అన్నారు. నేను ముందు చెప్పినట్టు ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఎగ్జాజరేషన్. ఒకటికి వర్కౌట్ అయితే ఏదైనా వందల వేల మంది అదే రౌట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫుల్ ఎగ్జాజరేషన్ ఇచ్చుకుంటూ. గాడ్ కల్చర్లో కూడా ఇంతే. ఎవడికో పలానా టెంపుల్లో 108 దర్శనాలు చేస్తే వీసా వచ్చిందంటే చాలు, వీసా కావాల్సిన వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు. పలానా దర్గా వెళ్ళడం వల్ల వాళ్ళ సినిమా హిట్ అయిందంటే చాలు, ప్రతి సినిమాకి అక్కడికే వెళ్తారు సెలబ్రిటీస్ అంతా. సెంటిమెంట్స్, మూఢనమ్మకాలు. గాడ్ అనే ఎమోషన్లో ప్రాక్టికాలిటీ మర్చిపోతాం. గాడ్ అనే ఎమోషన్కి లిమిట్ లేకుండా పోతుంది. నువ్వు ప్రసాదం పెడితే ఒక రూలు, పెట్టకపోతే ఒక రూలు అన్నట్టు ప్రవచనాలు చెప్తారు. నా కళ్ళతో నేను రీసెంట్గా కూడా చూశాను. ఎర్లీ 20sలో ఉన్నాడు ఒక కుర్రాడు, ఫాస్ట్గా వచ్చాడు, ఒక మిల్క్ ప్యాకెట్ చించి విగ్రహం మీద పిసికేసి వెళ్ళిపోయాడు. ఇంకోడు వచ్చి బనానా పిసికేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంకోడు వాటర్తో ఇవన్నీ కడిగేశాడు. అసలు దేవుడు ఏ రోజైనా ఏదైనా అడిగాడా? ఎవరిని అడిగాడు? దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ లేనిది ఏదైనా సరే పిచ్చి కింద కన్సిడర్ చేస్తారు. దేవుడి పేరు చెప్పి నైవేద్యాలు మనం తినేస్తాం. దేవుడి పేరు చెప్పి రోడ్డు మధ్యలో గుడి కట్టేసి రోడ్ ఎక్స్పాండ్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి అడ్డం పడతాం. అంటే ఇదంతా వినడానికి వీడెవడో గాడ్కి పెద్ద యాంటీగాడ్లో ఉన్నాడని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా గాడ్ని ఎంత మిస్యూజ్ చేసుకుంటున్నారో మీకే అర్థమవుతుందని నేను చెప్పేదే అర్థం చేసుకోండి. చాలా పాలిటిక్స్ ఉంటాయి ఆ రోడ్డు మధ్యలో టెంపుల్స్ వెనుక. ఎప్పుడైనా సరే ఒక పొలిటికల్ లీడర్ చెప్పాడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని? ఓట్స్ కోసం ఏమైనా చెప్తారు. ప్రతి దేవుడి సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, దేవుడిని బిలీవ్ చేయకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉంటాడు. లాస్ట్కి మళ్ళీ అదే దేవుడిని గ్రాఫిక్స్లో చూపిస్తే చెయ్యి ఎత్తి దండం పెట్టేస్తారు. ఎందుకంటే సినిమా ఆడాలంటే 95% పాపులేషన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఒప్పించాలి. సినిమా ఆ 95% కోసం తీస్తారు. అప్పుడప్పుడు గాడ్ని అటాక్ చేసే నాస్తికుల కోసం కాదు. మనం అందరికీ పైన ఒకడు ఉన్నాడు, తప్పు చేస్తే వాడు దండిస్తాడని చెప్తే మనం కొంచెం సక్రమంగా ఉంటామని అన్నది ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి కారణం కూడా మనమే. భయం, భక్తి ఉండాలి అంటారు కదా, అదే ఇది. చనిపోయిన తర్వాత స్వర్గం, నరకం అన్న కాన్సెప్ట్ కూడా భగవద్గీతలో చెప్పారు. కానీ నిజంగా లైవ్ డెమో అనేది లేదు, చూడలేదు. సినిమాల్లో ఏదో ఊహించి చూపించారు. మనం సగం దేవుడు కాన్సెప్ట్ అంతా సినిమాలు చూసి నేర్చుకుంది. సినిమాలు కూడా బయట జరిగే ఘోరాలు పెట్టి తీసినవి. జ్యోతిష్యం మరొక పెద్ద భూతం. దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాకు చాలా కోపం వస్తుంది జ్యోతిష్యం నమ్మి ఏమీ చేయకుండా ఏదో జరుగుతుందని కూర్చుని వాళ్ళు చూస్తే. అలానే ప్రతి ఫ్యామిలీకి ఒక ఆస్థాన గురూజీ ఉంటారు. అతను, ఆమె ఎవరైనా సరే చెప్పింది ఫాలో అవుతుంటారు మోస్ట్లీ. మీరు వెళ్ళి మీ గతం మొత్తం వాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళు మీలాంటి క్యారెక్టర్స్ డైలీ 12 పీపుల్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ మీలాంటి కష్టాలే ఉంటాయి. కానీ ఈ గురూజీల సొల్యూషన్ ఒకటే, పలానా పూజ చేయించండి, యాగం చేయించండి, యజ్ఞం స్టార్ట్ చేయించండి, 5,000 నుంచి 25,000 దాకా పట్టుకురండి, వాళ్ళు పూజలు చేసి గ్రహాలని కూల్ చేయించేస్తాం, మూవ్ చేయించేస్తాం. చాలా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పేస్తారు. గాడ్ అంటే పెద్ద కాంప్లెక్స్ ఫిగర్ కాదు. నీకు కృష్ణుడి పాటలు వింటే హాయిగా ఉందనుకో, విను. నీకు తమను, డిఎస్పీలు మాస్ సాంగ్స్ వింటేనే మనసు హాయిగా ఉందనుకో, అవి విను. నీ మనసుకు ఏది నచ్చితే అదే చెయ్యి. నీ మనసు డిఎస్పీ, తమిళ మ్యూజిక్స్ నచ్చాయి కదా అని అది పేపర్లో వేసి బోర్డింగ్స్ పెట్టి మనసు బాగోపోతే డిఎస్పీ తమిళ సాంగ్ వినండి, ఫాలో అవ్వండి అని అనడం తప్పు. సో ఆ విధంగా డిఎస్పీ తమిళ నచ్చిన వాళ్ళు వాళ్ళ పాటలే వింటారు. కానీ నాకు శివస్తోత్రము, లేకపోతే అల్లాకు సంబంధించిన పాటలు, లేకపోతే చర్చ్లో ఉండే ఆ సాంగ్స్ నచ్చుతాయంటే అవి వింటేనే మనసు హాయిగా ఉన్న వాళ్ళు అవిదే వింటారు. వాళ్ళకి నచ్చిందని అదే చేయమనడం తప్పు. అలాగే పక్క మతాల వాళ్ళని రుద్ది మన మతంలోకి వచ్చేలా చూడమని
ఏ మతంలోనూ చెప్పలేదు. పక్క మతాలని హింసించి మన మతాన్ని కాపాడండి అని కూడా ఏ మతంలోనూ చెప్పలేదు. పక్క మతాన్ని డామినేట్ చేసేలా మన మతం ఉండాలని ఏ మతము చెప్పలేదు. అన్నీ దేవుడే చేస్తున్నాడు అనుకుంటే దేవుడే చేస్తున్నాడు, అన్నీ మనిషే చేస్తున్నాడు అనుకుంటే మనిషే చేస్తున్నాడు. కొన్ని దేవుడు కొన్ని మనిషి అనుకుంటేనే అసలు ప్రాబ్లం. సో క్లారిటీ పెంచుకోండి. అలానే భగవద్గీతలో నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, తర్వాత మిగిలింది దేవుడి మీద వదిలేసే అని చెప్పారు. సేమ్ థింగ్ బైబిల్లో కూడా చెప్పారు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నీ కష్టం నువ్వు పడు, మిగిలింది రిజల్ట్ అంతా దేవుడికి వదిలేసే అని చెప్పారు. సేమ్ థింగ్ ఖురాన్లో కూడా చెప్పారు. సో అన్ని మతాల్లోనూ అన్ని రిలీజన్స్లోనూ వాళ్ళు మెయిన్గా చెప్పిన పాయింట్ అదే. కానీ మనమే దాన్ని డివైడ్ చేసుకుని సెగ్రిగేట్ చేసుకుని ఈ మతంలో ఇది గొప్ప, ఆ మతంలో అది గొప్ప, మీకన్నా మేము గొప్ప అని చెప్పి గొడవలు పడి ఆల్రెడీ ఉన్న మతంలోంచి మళ్ళీ కొత్త కొత్తవి డివైడ్ చేసుకుంటూ వెళ్ళి మనలో మనమే కొంచెం తక్కువ అయిపోతున్నాం. సో గాడ్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది అని నమ్మితే ఓకే, దండం పెట్టుకుంటే ఓకే, గుడికి వెళ్తే కూడా ఫైన్. కానీ బలి అవ్వడం, ప్రసాదం పేరు చెప్పి మిల్క్ అంతా పారబోయడం ఇలాంటివి చేస్తే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ గాడ్ ఈజ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. జనాలు అన్నింటినీ గుడ్ టైం బ్యాడ్ టైంతో పోలుస్తారు. అది కూడా మన క్రియేషనే, జస్ట్ లైక్ మూఢనమ్మకాలు. ఎనీవే, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 20 minutes అయినా మనకు తెలియదు. చెప్పా కదా, గాడ్ అనే కాన్సెప్ట్ గురించి 1 minute నుండి డేస్ దాకా అలా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ అయి ఉంటే సారీ కాదు కానీ రిలాక్స్ అవ్వండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ మనసుకు నచ్చింది చేయండి, కంపల్షన్ ఏమీ లేదు. అలానే పక్క వాళ్ళ మీదనే రుద్దడానికి ట్రై చేయకండి. శనివారం నాన్ వెజ్ తింటే ఒకటవుతుంది, తినకపోతే ఇంకోటి అవుతుందనే కాన్సెప్టే లేదు. జరగాల్సింది జరుగుతుంది. తినడం తినకపోవడం నీ ఇష్టం, నీ నమ్మకం. ఏదో వర్కౌట్ అవ్వకపోతే అరే శనివారం ఇలా చెయ్యి అప్పుడు వర్కౌట్ అవుతుంది, మంగళవారం ఇలా చెయ్యి ఇలా వర్కౌట్ అవుతుందని నీకు నచ్చింది నువ్వు చెయ్యి. దేవుడు అంటే రాతి బొమ్మ, గోడ మీద పట్టము, మెడలో హారము, వేలి కుంగరము, నోట్లో మంత్రము కాదు. దేవుడు అంటే బాధ్యత, దేవుడు అంటే ఒక పవర్, దేవుడు అంటే ఒక భరోసా, దేవుడు అంటే ఒక స్నేహితుడు, దేవుడు అంటే ఒక డాక్టర్, దేవుడు అంటే మనకు బాగా కావాల్సిన వాడు. ఎన్ని చెప్పినా న్యూటన్ నెత్తి మీద యాపిల్ పడింది, స్పేస్ నుండి చైనా వాళ్ళు కనిపిస్తుంది అని నమ్మిన వెర్రివాళ్ళం మనం. ఇది నమ్మడానికి కొంత టైం పడుతుంది. బ్రిటిషర్స్ ఎలా అయితే డివైడ్ అండ్ రూల్ స్టార్ట్ చేశారో మనుషులు కూడా రిలీజియన్ గాడ్ని వేరువేరుగా చేసి ఇంకా చేస్తూ విడివిడిగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. చదువులు లేక స్కూల్స్ మూసేయడం మనం చూసాం, ఆటలు లేక మూతపడిన గ్రౌండ్స్ని మనం చూసాం, ఆఫీసెస్ అండ్ బిల్డింగ్స్ని కూడా మూసేయడం ఎన్నో చూసాం. ఏ రీజన్ వల్లైనా కానీ ఒక గుడి కానీ, మస్జిద్ కానీ, చర్చ్ కానీ భక్తులు లేక మూసేయడం జరిగిందా? జరగదు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగదు. అన్వర్, అయ్యా 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా, దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికి వెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మ నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి, నీకు మొక్కుతాను రా. అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్ఖులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును,
ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి! 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుణ్ణి పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ, తపన నాకు లేదా? ఎనీవే, నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్ చెప్పు.